ఒక్కసారి ఆ భయానక దృశ్యాన్ని మన కళ్ల ముందు ఉంచుకుందాం. షెకెము పట్టణం అంతటా భయంకరమైన నిశ్శబ్దం. వీధుల్లో ఎక్కడ చూసినా నెత్తుటి ఛాయలు. అదొక అత్యంత క్లిష్టమైన సమయం, ఒక పీడకల లాంటి పరిస్థితి కదా. అవునవును, ఖచ్చితంగా. యాకోబు కుమారులైన షిమ్యోను, లేవి తమ సోదరికి జరిగిన ఘోరమైన అన్యాయానికి ప్రతీకారంగా ఆ పట్టణంలోని పురుషులందరినీ వధించారు. ఆ సమయంలో ఒక గుడారంలో యాకోబు భయంతో వణికిపోతున్నాడు. చుట్టుపక్కల ఉన్న కెనానీయులు ఏ క్షణమైనా ఏకమై తన కుటుంబాన్ని నాశనం చేస్తారనే తీవ్రమైన నిస్సహాయత అతన్ని ఆవహించింది. నిజమే, దశాబ్దాలుగా దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నించిన ఒక మనిషికి ఇదొక ఊహించని పతనం, ఎంతో లోతైన వైఫల్యం, ఒంటరితనం. అదే కదా. అంటే సాధారణంగా మన మానవ నైజం ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచిస్తుంది. మనమేదైనా ఘోరమైన తప్పు చేసినప్పుడు దేవుడు కోపంతో వచ్చి మనల్ని శిక్షిస్తాడని అనుకోవడం సహజం. కానీ ఇక్కడ దేవుని స్పందన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. శిక్షతో కాదు, అంతులేని కృపతో, ఒక మృదువైన పిలుపుతో వచ్చాడు. అవును, ఆ పిలుపు ఎంత మృదువైనదంటే అది యాకోబు జీవితాన్నే కాదు, ఈరోజు మనందరి జీవితాలను కూడా మార్చివేసేంత శక్తివంతమైనది. బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు అధ్యాయాల వారీగా సులభంగా విశ్లేషించే మన ఈ ఆత్మీయ ప్రయాణంలో ఇది 37వ భాగం. ఈరోజు మనం ఆదికాండము 35వ అధ్యాయం 1 నుండి 15 వరకు ఉన్న వచనాలను లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన భాగం. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మన అధ్యయనం కేవలం బైబిల్ జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే కాదు, దేవుని మారని స్వభావాన్ని అర్థం చేసుకుని ఆయనతో మన సంబంధాన్ని ఎలా బలపరుచుకోవాలో, మన ప్రార్థనా జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. వాక్య ధ్యానం అనేది కేవలం సమాచారం కోసం కాదు, అది మన జీవన శైలిని రూపాంతరపరచాలి. నిజమే. సరే, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. మొదటి వచనంలోకి వెళ్తే అక్కడ దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివాసము చెయ్యుము అని చెప్తున్నాడు కదా. ఇక్కడ మూల హీబ్రూ భాషలో ఖుమ్ మరియు అలాహ్ అనే పదాలను చూస్తాం. అంటే లెమ్ము, ఎక్కి వెళ్ళుము అని అర్థం. భయంకరమైన ఆ షెకెము లోయ నుండి బయటకు వచ్చి ఒక ఉన్నతమైన స్థానానికి రమ్మని దేవుని పిలుపది. అవునవును, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. భౌగోళికంగా చూస్తే బేతేలు అనేది ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే భౌతికంగా కొండెక్కి వెళ్ళాలి. కానీ దానికి మించిన లోతైన ఆధ్యాత్మిక అర్థం ఇందులో దాగి ఉంది. ఎక్కి వెళ్లడం అంటే దేవుని సన్నిధికి ఎదగడం. యాకోబు తన భయాల నుండి, ఆ రక్తపాతం తాలూకు అపరాధ భావన నుండి పైకి లేవాలని దేవుని ఉద్దేశం. అంటే తన పాత నిబంధనను పునరుద్ధరించుకోవడానికి ఆత్మీయంగా ఎదగాలన్నమాట. ఖచ్చితంగా. బేతేలు అనగా దేవుని ఇల్లు. 30 సంవత్సరాల క్రితం యాకోబు తన అన్నకు భయపడి పారిపోతున్నప్పుడు దేవుడు అతనికి అదే బేతేలులో దర్శనమిచ్చాడు కదా. ఎక్కడైతే యాకోబు దేవుని ప్రేమను మొదటిసారి రుచి చూశాడో సరిగ్గా అక్కడికే తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మనం మార్గం తప్పిపోయిన ప్రతిసారి దేవుడు మన మొదటి ప్రేమ దగ్గరకే మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటాడు. ఆయన ఓర్పు అంత గొప్పది. అది నిజంగా అద్భుతమైన సత్యం. ఇక 2వ వచనంలో యాకోబు స్పందన చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఆ పిలుపు విన్న వెంటనే తన ఇంటివారితో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి అని ఒక గట్టి ఆజ్ఞ జారీ చేశాడు. అవును, ఇక్కడ అన్య దేవతలను హీబ్రులో ఎలోహే నెకార్ అంటారు. బహుశా రాహేలు రహస్యంగా తెచ్చిన గృహదేవతలు కావచ్చు, లేదా షెకెమును దోచుకున్నప్పుడు యాకోబు కుమారులు తెచ్చుకున్న విగ్రహాలు, చెవిపోగులు కావచ్చు. దీన్ని కొంచెం సరదాగా ఆలోచిస్తే, అంటే ఉదయాన్నే లేచి ఇంట్లో వాళ్లను తమ మొబైల్ ఫోన్లన్నీ చెట్టు కింద పాతిపెట్టేయండి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో కదా. వాళ్లకు ఆ వస్తువులు అంత ఇష్టమైనవి, వాటిని వదిలేయడం చాలా కష్టమే ఉండింటుంది. అది నిజంగా అద్భుతమైన పోలిక. ఈ రోజుల్లో విగ్రహాలు అంటే కేవలం చెక్కతోనో రాయితోనో చేసిన బొమ్మలే కాదు కదా. ఆధునిక జీవితంలో దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించే హోదా, డబ్బు, లేదా మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్లు అన్నీ విగ్రహాలే కావచ్చు. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ దేవుడు యాకోబుతో నేరుగా మీ విగ్రహాలను పారేయండి అని ఆజ్ఞాపించలేదు. కేవలం బేతేలుకు వెళ్లి బలిపీఠం కట్టు అని మాత్రమే చెప్పాడు. అవును, దేవుడు చెప్పకపోయినా యాకోబు దాన్ని గ్రహించాడు. సరిగ్గా చెప్పారు.
దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, నిజమైన ఆరాధన చెయ్యాలంటే హృదయంలో పవిత్రత అవసరమని యాకోబుకు అర్థమైంది. పవిత్రమైన దేవుని ఎదుటకు అపవిత్రమైన హృదయాలతో వెళ్ళలేం కదా. నిజమే. ఆ తర్వాత వాటన్నింటినీ యాకోబు సేకరించి షెకేము దగ్గర ఉన్న ఒక మస్తకి వృక్షం కింద పాతిపెట్టాడు అని మనం వాక్యంలో చూస్తాం. అంటే ఇక్కడ ఒక గొప్ప ప్రవచనాత్మక ఛాయ ఉందనుకుంటాను. దేవుని మంచితనం ఇక్కడ కనిపిస్తోంది. ఖచ్చితంగా. బైబిల్ గ్రంథంలో వృక్షం లేదా మ్రాను అనేది పాపం, సిలువ వేయబడటానికి ఒక సూచన. యాకోబు తన విగ్రహాలను ఆ చెట్టు కింద పాతిపెట్టడం అనేది భవిష్యత్తులో క్రీస్తు సిలువ మ్రాను మీద మన పాపాలను పాతిపెట్టడానికి ఒక అద్భుతమైన ప్రతిరూపం. దేవుని కృప చూడండి. యాకోబు ఇంకా ఆ పాపపు ఊబిలో ఉన్నప్పుడే దేవుడు అతనిని వెతుక్కుంటూ వచ్చాడు. అంటే మారుమనస్సు వచ్చిన తర్వాత దేవుడు ప్రేమించడం కాదు, దేవుని మంచితనమే ముందుగా వచ్చి మనుషులను మారుమనస్సు వైపు నడిపిస్తుంది. మనలో అర్హత లేకపోయినా ఆయన ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సరే, యాకోబు తన కుటుంబాన్ని శుద్ధి చేసుకున్నాడు, కానీ భౌతికంగా వాళ్ల పరిస్థితి ఇంకా ప్రమాదంలోనే ఉంది కదా. షెకేము చుట్టుపక్కల ఉన్న కనానీయులు ఏ క్షణమైనా వీళ్ల మీద దాడి చేయవచ్చు. కానీ ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. 5వ వచనంలో వారు ప్రయాణిస్తున్నప్పుడు ఆ పట్టణాల మీద దేవుని భయం పడింది అని చూస్తాం. ఎవరూ వారిని వెంబడించలేదు. అవును, దేవుడు అదృశ్యంగా వారిని ఎలా కాపాడాడో దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే దేవుని ఉగ్రత, ఆయన అపారమైన కృప ఎలా సమతుల్యంగా ఉంటాయో మనకర్థమవుతుంది. యాకోబు కుటుంబం పాపంలో ఉన్నప్పుడు లోకస్తులకు భయపడి వణికిపోయారు. కాని ఎప్పుడైతే వారు పాపాలను విడిచిపెట్టి లోబడ్డారో దేవుని సర్వాధికారం వారికొక అదృశ్య కవచంగా మారిపోయింది. దేవుని చిత్తంలో నడవడమే అత్యంత భద్రమైన మార్గమన్నమాట. ఖచ్చితంగా. యాకోబును కాపాడటం ఆయన కృప అయితే, శత్రువుల హృదయాల్లో భయాన్ని పుట్టించడం దేవుని సర్వాధికారానికి నిదర్శనం. దేవునికి లోబడినప్పుడు మన శత్రువులతో కూడా దేవుడే యుద్ధం చేస్తాడు. ఎంత గొప్ప ఆదరణ కదా. ఆ ప్రయాణం సాగి చివరికి వారు క్షేమంగా బేతేలుకు చేరుకున్నారు. అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టి దానికి ఎల్ బేతేలు అని పేరు పెట్టాడు. దశాబ్దాల క్రితం కేవలం బేతేలు అంటే దేవునిల్లు అని పిలిచిన యాకోబు ఇప్పుడు దానికి బేతేలు యొక్క దేవుడు అని పేరు పెట్టాడు. ఈ చిన్న మార్పు వెనుక చాలా ఆత్మీయ పరిపక్వత కనిపిస్తోంది. అవును, అదొక సూక్ష్మమైన కాని అత్యంత లోతైన మార్పు. యువకుడిగా ఉన్నప్పుడు యాకోబు ఆ స్థలం పవిత్రత మీద, ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టాడు. కాని ఎన్నో కష్టాలు, మోసాలు చూసిన తర్వాత ప్రాముఖ్యమైనది దేవుని ఇల్లు కాదు, ఆ ఇంట్లో ఉండే దేవుడు అన్న సత్యం అతనికి అర్థమైంది. ఆశీర్వాదం కంటే ఆశీర్వదించే దేవునితో సంబంధం ముఖ్యమని గ్రహించాడు. నిజమే. దేవుని మీద దృష్టి కేంద్రీకృతమైనప్పుడే ఆత్మీయ పరిపక్వత వస్తుంది. అయితే దేవుని సన్నిధిలో అంత భద్రంగా ఉన్న సమయంలోనే ఒక ఊహించని విషాదం జరిగింది. 8వ వచనంలో రిబ్కా దాది అయిన దెబోరా అక్కడే మరణించినట్లుంది. ఆమెను ఒక మస్తికి వృక్షం కింద పాతిపెట్టి దానికి అలోన్ బాకూత్ అంటే ఏడుపు మస్తికి వృక్షం అని పేరు పెట్టారు. దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడు ఇలాంటి కన్నీటి లోయలు ఎందుకెదురవుతాయి? ఇది మన క్రైస్తవ జీవితంలో అత్యంత వాస్తవికమైన సత్యం. దెబోరా కేవలం ఒక పనిమనిషి కాదు. తల్లి రిబ్కా చనిపోయిన తరువాత ఆ స్థానంలో ఉండి యాకోబును చూసుకున్నది ఆమెనే. ఆ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక్కడ పాఠం ఏమిటంటే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి. విశ్వాసం ఉంచడమంటే కష్టాలు రాకుండా మాయా కవచంలో బ్రతకడం కాదు. కష్టాలలో దేవుని ఆదరణను అనుభవించడం. అదే కదా, పాత గాయాలను, ఇష్టమైన వారిని కోల్పోయిన దుఃఖాన్ని తలుసుకుని ఏడవడం ఆత్మీయహీనత కాదు. కానీ అక్కడే ఏడ్చి ఆ దుఃఖాన్ని ఆ చెట్టు కింద పాతిపెట్టి ముందుకు సాగాలన్న బలమైన సందేశం ఇందులో ఉంది. దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు. అవును, ఏడుపు మస్తకి వృక్షం దగ్గర దుఃఖం ముగిశాక దేవుని కరుణ ఎలా ఉందో 9వ వచనంలో చూస్తాం. దేవుడు మరలా ప్రత్యక్షమై తనను తాను ఎల్ షద్దాయ్ అనగా సర్వశక్తిమంతుడైన దేవుడుగా పరిచయం చేసుకున్నాడు. యాకోబు పేరును ఇజ్రాయేలుగా ధృవీకరించి అబ్రహాము నిబంధనను మరలా వాగ్దానం చేశాడు. ఇక్కడ దేవుని నిబంధన నమ్మకత్వం ఎంత గొప్పదో మనం చూడవచ్చు. యాకోబు ఎన్నోసార్లు తప్పిపోయినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఎల్ షద్దాయ్ అంటే సృష్టికి మించిన కార్యాలు చేస్తూ తన వాగ్దానాలను నెరవేర్చగల దేవుడు. దేవుడు చేసిన నిబంధన
షరతులు లేనిది. అంటే మానవులుగా మనం విఫలమైనా ఆయన నమ్మకంగా ఉంటాడన్నమాట. ఖచ్చితంగా ఇజ్రాయేలు అంటే దేవుడు పరిపాలిస్తాడు అని అర్థం. మోసగాడు అనే పాత గుర్తింపును తుడిచివేసి దేవుడు కొత్త గుర్తింపునిస్తున్నాడు. ఈ వాగ్దానాలు విన్న తర్వాత 14వ వచనంలో యాకోబు ఒక రాతి స్తంభాన్ని నిలబెట్టి దానిమీద పానార్పణ అంటే నెస్సెక్ పోశాడు. ద్రాక్షారసాన్ని బలిపీఠం మీద పోయడం ఒక సంపూర్ణ సమర్పణకు గుర్తు కదా. కాని దీని వెనుక చాలా పెద్ద ప్రవచనాత్మక కోణం ఉందని అనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. బైబిల్లో పానార్పణ గురించిన మొట్టమొదట ప్రస్తావనే ఇదే. నెస్సెక్ అంటే ఒక గిన్నెలోని ద్రాక్షారసాన్ని ఆఖరి బొట్టు కూడా మిగలకుండా కుమ్మరించడం. ఇందులో ఒక అద్భుతమైన క్రీస్తు కేంద్రిత సత్యం దాగి ఉంది. భవిష్యత్తులో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కల్వరి సులువలో తన రక్తాన్ని మన పాప క్షమాపణ కోసం పూర్తిగా కుమ్మరించడానికి ఇదొక స్పష్టమైన ప్రవచనాత్మక ఛాయ. ఎంత గొప్ప సత్యం! మన పాపాల కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని పానార్పణగా పోశాడు. అవును, పౌలు కూడా అంటాడు కదా, నా ప్రాణము పానార్పణముగా పోయబడినను నేను సంతోషిస్తాను అని. క్రీస్తు ఆఖరి రక్తపు బొట్టు వరకు కుమ్మరించబడటం వలనే మనకు దేవునితో ఈ సమాధానం లభించింది. నిజంగా దేవుని వాక్యం ఎంత లోతైనదో కదా. ఈ అధ్యాయం గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుని ప్రేమ ఎంత మారనిదో, ఆయన కృప ఎంత తరగనిదో మనకర్థమవుతుంది. 30 సంవత్సరాల నిరీక్షణలో యాకోబును మరచిపోని దేవుడు మనల్ని కూడా ఎన్నటికీ మరచిపోడు అన్న భరోసా కలుగుతోంది. మనం ఈనాటి ధ్యానాన్ని ముగించే ముందు శ్రోతలందరికీ ఒక చిన్న మనవి. ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకున్న క్రొత్త సత్యమేమిటి? ఆ దేవుడు నేర్పిస్తున్న పాఠమేమిటి? అలాగే దీని విన్న తరువాత మీ దైనందిన జీవితంలో తీసుకోబోయే ఆచరణాత్మకమైన నిర్ణయమేమిటో కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యం. అలాగే ముగింపుగా మనం ధ్యానించాల్సిన ఒక ఆసక్తికరమైన సత్యం చెబుతాను. దశాబ్దాల క్రితం యాకోబు బేతేల్లో చూసిన నిచ్చెన మరెవరో కాదు, పరలోకానికి భూమికి మధ్య ఏకైక వారధి అయిన క్రీస్తే అని యోహాను సువార్త 1:51లో స్పష్టమవుతుంది. మన వైఫల్యాల చీకటి నుండి దేవుని వెలుగులోకి అడుగుపెట్టడానికి ఆయనే మన మార్గం. అవును, ఆ క్రీస్తు వైపు మన దృష్టిని నిలుపుకుందాం. ఆత్మీయ సహోదర సహోదరీల విశ్వాసాన్ని కట్టడానికి ఈ వాక్య ధ్యానాన్ని వారితో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మనందర్నీ దీవించునుగాక.